పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కూటమికి మైనస్, వైసీపీకి ప్లస్. ఏపీలో వైసీపీ బలం పెరిగిందట. గెలుపు దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే. వైసీపీ ఆంధ్రప్రదేశ్లో క్రమంగా బలం పెంచుకుంటుందా? ఆ వర్గాల విశ్లేషణలో వెలువడుతూ తలనొప్పిగా. కొన్ని సందర్భాల్లో రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటాయనేది ఎవరూ అంతగా స్పష్టంగా అంచనా వేయలేరు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేవి ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటాయనేది ఎవరూ అంచనా కూడా వేయలేరు. ముఖ్యంగా ఓటర్ల నాడి ఎప్పటికప్పుడు మారిపోతూ తమకిష్టమైన పార్టీలను, నేతలను ఎంచుకునే సందర్భం ఆంధ్రప్రదేశ్లో ప్రతి 5 ఏళ్లకోసారి వస్తూనే ఉంటుంది. గతంలో వైసీపీ చేసిన తప్పులకు ఆ పార్టీకి 2024లో పనిష్మెంట్ ఇచ్చిన ప్రజలు ఇప్పుడు అదే ప్రజలు కూటమి ప్రభుత్వానికి కూడా షాక్ ఇచ్చే పనిలో పడ్డారట. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు అన్ని కూటమికి వ్యతిరేకంగానే ఉన్నాయట. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీ చాలా తక్కువ మాత్రమే ప్రజల్ని సంతృప్తి చేయగలిగింది. అంటే ఆ పార్టీకి ప్రస్తుత పరిణామాలన్నీ వ్యతిరేకంగా మారుతున్నాయని చెప్పాలి. ఎమ్మెల్యేల అవినీతి, సంక్షేమ పథకాలు అందరినీ సక్రమంగా అందకపోవడం, కరువు, శాంతి భద్రతల సమస్య, ఏరులై పారుతున్న మద్యం, అక్రమ ఇసుక రవాణా, భూదందాలు ఒకటేమిటి ఇలా చాలా విషయాల్లో గత వైసీపీ పాలన కన్నా భయంకరంగా ఉందని ప్రజలు చెప్పుకుంటున్న నేపథ్యం ఉంది. మరోపక్క అధికార గణం కూడా అంత పెద్దగా ఈ ప్రభుత్వం బాగుందని చెప్పలేకపోతున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా వరకు నిస్సహాయంగా అసంతృప్తిలో ఉన్నారు. ఏపీలో చాలా వర్గాలైతే ఇప్పటికే చంద్రబాబు సర్కార్ని ఎందుకు నమ్మమని ఫీలింగ్ వచ్చినందుకు కూటమికి అంతా అనుకూల పవనాలు లేవు. ఇప్పుడు ఏపీలో కూటమిల ప్రభుత్వానికి వరుసగా అడ్డంకులు, ఇతరత్ర ఇబ్బందులు మొదలయ్యాయి. గతంలో వైసీపీ ప్రభుత్వానికి మొదట 2 ఏళ్లు కరోనా ప్రభావం, ఇతరత్ర అంశాలు కాస్త వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకుండా కాపాడాయి. కానీ ఇప్పుడు కరోనా లేదు, ఇతర ఏ విపత్తులు లేవు. ఈ నేపథ్యంలో ఎక్కువ కూటమి మీద చాలా మంది విమర్శలు మొదలుపెట్టారు. చాలా వర్గాలు ఇప్పటికే కూటమి పాలన బాగాలేదంటున్నారు. ముఖ్యంగా చాలా వరకు సంక్షేమ పథకాల విషయంలో కూటమి సర్కార్ ఫెయిల్ అయిపోయిందని ఇప్పటికే చాలా మంది ఒక నమ్మకానికి వచ్చేశారు. ఇక ఇలాంటి అంశాలు ఇంకా చాలా విషయాల్లో కూటమి వెనక్కి వెళ్తుందని కూడా ఉంది. దీంతో అది వైసీపీకి ప్లస్గా మారుతుంది. ఇక వైసీపీ ఆంధ్రప్రదేశ్లో క్రమంగా బలం పెంచుకుంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. టీడీపీ సొంత మీడియాలో ఇలాంటి వార్తలు వస్తుండటంతో పార్టీలో ఉత్సాహం నెట్టిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లకే ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా జగన్ పార్టీ పుంజుకుంటున్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అనేక కారణాలు వైసీపీ బలం పెంచుకోవడానికి కారణాలుగా చెప్తున్నారు. ఎమ్మెల్యేల అవినీతి, సంక్షేమ పథకాలు అందరికీ సక్రమంగా అందకపోవడం, కరువు, శాంతి భద్రతల సమస్య, ఏరులై పారుతున్న మద్యం, అక్రమ ఇసుక రవాణా, భూదందాలు ఇలా అనేక వంటివి చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. చంద్రబాబు సమర్థతపై నమ్మకమున్నా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి. వైసీపీకి ఓటు బ్యాంకు మామూలుగానే 40% ఉంది. ఏమాత్రం పెంచుకోగలిగినా ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు. గత ప్రభుత్వ పాలనపై వచ్చిన వ్యతిరేకత కారణంగా 2024 ఎన్నికల్లో కూటమి గెలవడానికి ప్రధాన కారణం. ఇప్పుడు వైసీపీకి కూడా అదే రీజన్ గెలుపుకు కారణమవుతుందని భావిస్తున్నారు. ఇక జగన్ పర్యటన కూడా భారీగా తరలిరావడంతో కార్యకర్తలు కూడా భయపడకుండా విధుల్లోకి రావడం మొదలైంది. రేపు ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలను కూటమి పార్టీ నేతలే కొట్టిపారేయడం లేదు. అంతెందుకు, మంత్రులే వైసీపీ యాక్టివ్ అయిందని ఆఫ్ ద రికార్డ్ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో కూటమి పార్టీల నేతల్లోనూ అదే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దడం వారికి అంతగా సులువు కాదు. ఈ 3 ఏళ్లలో మరింత జనాలకు చేరువవ్వాలన్నా, సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు వెన్నుదన్నుగా నిలిచే అవకాశాలు క్రమంగా దూరం అవుతున్నాయి. అన్ని విధాలుగా ఇవన్నీ జగన్ పార్టీకి ప్లస్ అవుతున్నాయన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు వారి పనితీరు మార్చుకోరు. తాము అధికారంలోకి రావడం ఖాయమని ఒక వైసీపీ సీనియర్ నేత అన్నారంటే నష్ట నివారణ చర్యలు తీసుకోకుంటే కూటమికి వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదని చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.